హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 3 ఫర్ అవుట్ ఆఫ్ ఛాలెంజింగ్ 100 days. ఈరోజు వచ్చేసి మనము బైసిప్స్ చేయబోతున్నాం. బైసిప్స్లో 3 వేరియేషన్ చేసేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మీరు చూస్తున్నారు హ్యామర్ చేస్తున్నాను. హ్యామర్ అయిపోయిన తర్వాత బార్ రాడ్ వైడ్ యాంగిల్ చేస్తాను. దాని తర్వాత వచ్చేసి కాన్సన్ట్రేషన్. దెన్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు ద స్ట్రెచింగ్ బాడీ. దెన్ సెకండ్ ఐటమ్ వచ్చేసి మనకు బార్ రాడ్ వైడ్ యాంగిల్ కొడుతున్నాం. మీరు పైన వీడియోలో చూసుకోవచ్చు. ఈ వైడ్ యాంగిల్ కొట్టేటప్పుడు చాలా నీట్గా అండ్ క్లియర్గా చేస్తే మీకు వెయిట్ అనేది బైసిప్స్ పడుతుంది. మీరు థర్డ్ ఐటమ్ చూస్తే కాన్సన్ట్రేషన్. ఇక్కడ చూస్తున్నా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మనకు బైసిప్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతాయి. బట్ కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఆ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ లాస్ట్ వన్ ఈజ్ స్ట్రెచింగ్ ద బాడీ. స్ట్రెచింగ్ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. మనం జిమ్ చేసేటప్పుడు చాలా వెయిట్ అనేది మనం బరువు ఎత్తుతాం. దానివల్ల ఏంటంటే మనకు మజిల్స్ కానీ ఇంకేమైనా ఉంటే పట్టుకుంటాయి. అవి ఫ్రీ అవ్వాలంటే 10 minutes అట్లీస్ట్ 10 minutes మీరు స్ట్రెచింగ్ చేసుకుంటే అవన్నీ ఫ్రీ అవుతాయి. నెక్స్ట్ డే మీరు జిమ్ చేసేటప్పుడు అవి చాలా ఈజీగా మీరు మౌల్ట్ అవుతుంది అన్నమాట బాడీ. అందుకోసం మీరు ఏంటంటే స్ట్రెచింగ్ని నెగ్లెక్ట్ చేయకూడదు. స్ట్రెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. Thank you friends for supporting my channel. Please subscribe.